వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బీ ఏఎల్పి ఎగ్జామ్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసిన కొంతమంది స్టూడెంట్స్ చెప్పినవి, దయచేసి గమనించగలరు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ రీసెంట్లీ బీన్ అపాయింటెడ్ యాజ్ ద brand ambassador of the Ministry of Ports and Shipping Waterways? Who has recently been appointed as the brand ambassador of the Ministry of Ports, Shipping and Waterways? ఇటీవలి కాలంలో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ మరియు వాటర్వేస్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి మను బాకర్ గారు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ మరియు వాటర్వేస్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. మను బాకర్ గారు వచ్చేసి ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియాకు మెడల్ తెచ్చారనమాట, షూటింగ్ యొక్క విభాగంలో. నెక్స్ట్ క్వశ్చన్, టు హూమ్ హ్యాస్ ఇండియా ఎక్స్పోర్టెడ్ ద మోస్ట్? టు హూమ్ హ్యాస్ ఇండియా ఎక్స్పోర్టెడ్ ద మోస్ట్? ఇండియా ఎక్కువగా ఏ దేశానికి ఎగుమతులు చేస్తుంది? ఆన్సర్ వచ్చేసి యుఎస్ఏ, అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ద ఇరానీ కప్ 2024 ఫైనల్? వేర్ ఈజ్ ద ఇరానీ కప్ 2024 ఫైనల్? ఇరానీ కప్ 2024 ఫైనల్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఏక్నాథ్ స్టేడియం ఇన్ లక్నో. ఏక్నాథ్ స్టేడియం వచ్చేసి లక్నో, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇరానీ కప్ వచ్చేసి క్రికెట్ సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ కంట్రీ ఈజ్ ఇండియా ఎక్స్పోర్టింగ్ ఆయిల్ ఇన్ 2024? ఫ్రమ్ విచ్ కంట్రీ ఈజ్ ఇండియా ఎక్స్పోర్టింగ్ ఆయిల్ ఇన్ 2024? ఆన్సర్ ఈజ్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, the 2+2 ministerial dialogue takes place between which countries? The 2+2 ministerial dialogue takes place between which countries? 2+2 మంత్రిత్వ డైలాగ్ ఏ దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఇండియా మరియు అమెరికా మధ్య ఈ 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, which country has signed an agreement from trade in rupees and dirhams? Which country has signed an agreement for trade in rupees and dirhams? Answer is India and UAE. UAE అంటే United Arab Emirates. Next question, what is the molecular mass of HNO3? What is the molecular mass of HNO3? HNO3 అంటే నైట్రిక్ యాసిడ్, దీన్ని మనం తెలుగులో నత్రిక ఆమ్లం అంటాము. ఈ నత్రిక ఆమ్లం యొక్క మాలిక్యులర్ మాస్ అంటే పరమాణు భారము ఎంత? ఆన్సర్ వచ్చేసి 63. నెక్స్ట్ క్వశ్చన్, థైరాక్సిన్ ఈజ్ సెక్రియేటెడ్ బై ద హార్మోన్. థైరాక్సిన్ ఈజ్ సెక్రియేటెడ్ బై ద హార్మోన్. థైరాక్సిన్ ఏ హార్మోను స్రవిస్తుంది? థైరాక్సిన్ను ఏ హార్మోను స్రవిస్తుంది? ఆన్సర్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి థైరాక్సిన్ హార్మోన్ను స్రవిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఇన్ 2015? What is the theme of Niti Aayog in 2015? 2015లో నీతి ఆయోగ్ యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేటివ్ డెవలప్మెంట్ త్రూ కోఆపరేటివ్ ఫెడరలిజం. ట్రాన్స్ఫర్మేటివ్ డెవలప్మెంట్ త్రూ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సమాఖ్య విధానం ద్వారా రూపాంతర అభివృద్ధి. ఈ నీతి ఆయోగ్ వచ్చేసి 2015 జనవరి 1 నుంచి స్టార్ట్ అయి ఉంటుంది.
ఇంతకుముందు ప్రణాళిక సంఘం అనేది ఉండేది. ఈ ప్రణాళిక సంఘం ప్లేస్లో నీతి ఆయోగ్ను 2015 జనవరి 1 నుంచి ప్రారంభించారు. ఈ నీతి ఆయోగ్ యొక్క మొదటి చైర్మన్ వచ్చేసి నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ డబుల్ మెంబ్రేన్? వాట్ ఈజ్ ఏ డబుల్ మెంబ్రేన్? ఆన్సర్ ఈజ్ యూకారియోటిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి.